హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంతనాలు. మన ఛానల్లో రీసెంట్ గా అప్లోడ్ చేసిన 7 బెస్ట్ స్టార్టర్ యానిమేస్ వీడియోకి అందరి నుంచి వచ్చిన మంచి రెస్పాన్స్ కి చాలా థ్యాంక్స్. చాలా మంది పార్ట్ 2 కోసం రిక్వెస్ట్ చేశారు, అందుకే ఇవాళ పార్ట్ 2 ని మీ ముందుకు తెస్తున్నాను. యానిమే వరల్డ్ ని ఇప్పుడే ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు ముందు ఫస్ట్ లిస్ట్ లో ఉన్న యానిమేస్ ని చూసి ఎంజాయ్ చేయండి. అవి కంప్లీట్ అయ్యాక ఈ లిస్ట్ లో ఉన్న యానిమేస్ ని ట్రై చేయండి. ఈసారి టిపికల్ గా పాపులర్ అయిన యానిమేస్ కాకుండా కొంచెం ఫ్రెష్ అండ్ న్యూ ఏజ్ యానిమేస్ ని సజెస్ట్ చేయబోతున్నాను. ఈ లిస్ట్ లో కూడా ఫాస్ట్ పేస్డ్ యాక్షన్, డీప్ స్టోరీ టెలింగ్ ఇంకా యూనిక్ కాన్సెప్ట్స్ ఉన్న యానిమేస్ ఇంక్లూడ్ చేశాను. సో లెట్స్ జంప్ ఇంటూ బెస్ట్ యానిమే ఫర్ బిగినర్స్ పార్ట్ 2. Number 7, Vinland Saga. Vinland Saga ఒక హిస్టారికల్ యాక్షన్ యానిమే. ఈ యానిమేలో మన ప్రొటాగనిస్ట్ థోర్ఫిన్ ఒక యంగ్ వారియర్ అన్నమాట. తన రివెంజ్ తీర్చుకోవడానికి ఒక యుద్ధంలో పాల్గొంటాడు. వైకింగ్ యుగంలో జరిగే బిట్రేయల్ గానీ రా బ్యాటిల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేసి తనని తాను ఎవాల్వ్ చేసుకుంటాడు. అదే ఈ విన్లాండ్ సాగా యొక్క బేసిక్ ప్లాట్ లైన్. థోర్ఫిన్ ప్రతీకారం తీసుకుని తన క్యారెక్టర్ ని ఎలా గ్రో చేసుకున్నాడు అనేది కూడా ఈ సిరీస్ యొక్క హైలైట్ అన్నమాట. ఈ యానిమేలో ఉండే రా బ్యాటిల్ సీన్స్ గానీ, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకా డీప్ ఎమోషనల్ స్టోరీ టెలింగ్ ఈ యానిమే యొక్క మెయిన్ స్పెషాలిటీస్ అన్నమాట. విన్లాండ్ సాగా ఒక మస్ట్ వాచ్ యానిమే ఫర్ దోస్ హూ లవ్ హిస్టారికల్ సాగాస్ ఇంకా డీప్ క్యారెక్టర్ జర్నీస్. మీకు గనక ఇలాంటి ఎపిక్ బ్యాటిల్స్ అండ్ మీనింగ్ఫుల్ నేరేటివ్స్ ఉండే యానిమే ఇష్టమైతే ఈ యానిమేని డెఫినెట్ గా చూడండి. స్టెయిన్స్ గేట్ ఒక మైండ్ బెండింగ్ సైఫై థ్రిల్లర్ యానిమే. ఈ యానిమేలో మన ప్రొటాగనిస్ట్ ఒక సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ మ్యాడ్ సైంటిస్ట్ అన్నమాట. తను ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి ఒక స్మాల్ ల్యాబ్ లో వియర్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే యాక్సిడెంటల్ గా వాళ్ళు ఒక అన్ఎక్స్పెక్టెడ్ డిస్కవరీ చేస్తారు. అదేంటంటే ఒక నార్మల్ మైక్రోవేవ్ ని టైం మెషిన్ లాగా కన్వర్ట్ చేసి మెసేజెస్ ని పాస్ట్ కి పంపించగలుగుతారు. కానీ మెల్లమెల్లగా మన ప్రొటాగనిస్ట్ కి అర్థమయ్యేది ఏంటంటే ప్లేయింగ్ విత్ టైమ్ హ్యాస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ అని. టైం ట్రావెల్ వల్ల చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఇంకా ప్యారలల్ టైమ్ లైన్స్ క్రియేట్ అవడం, ఇలా చాలా డార్క్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇదే ఈ యానిమే యొక్క మెయిన్ స్టోరీ లైన్. ఈ యానిమే కొంచెం స్లోగా స్టార్ట్ అయినా వన్ స్టోరీ కిక్ స్టార్ట్ అవగానే ట్విస్ట్ అండ్ టర్న్స్ తో కంప్లీట్ గా గ్రిప్పింగ్ గా మారిపోతుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని సైంటిఫిక్ గా చాలా డెప్త్ లో ఎక్స్ప్లోర్ చేస్తారు. మీకు గనక టైం ట్రావెల్ బేస్డ్ స్టోరీస్ ఇష్టమైతే స్టెయిన్స్ గేట్ ని తప్పకుండా చూడండి. సోలో లెవెలింగ్ ఒక హై ఇంటెన్సిటీతో కూడిన యాక్షన్ ఫ్యాంటసీ యానిమే. ఈ యానిమేలో ఉండే వరల్డ్ లో పోర్టల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. వాటి వెనక డేంజరస్ మాన్స్టర్స్ ఉంటాయి. వీటిని ఫేస్ చేయడానికి హంటర్స్ అని వాళ్ళ స్ట్రెంగ్త్ ని బట్టి ర్యాంకింగ్స్ ఉన్న వారియర్స్ ఉంటారు. కానీ మన ప్రొటాగనిస్ట్ అయిన సంగ్ జిన్ వూ మాత్రం వీకెస్ట్ హంటర్ అని పిలుస్తూ ఉంటారు. ఇతను ఒక ఈ ర్యాంక్ హంటర్ అన్నమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ మిషన్ లో చనిపోయేదాకా వెళ్తాడు. కానీ ఒక రోజు ఒక డబుల్ డంజన్ లో ట్రాప్ అయ్యి చావుకి చాలా దగ్గరగా వెళ్తాడు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా అతనిలో ఒక సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దీంతో తను లెవెల్ అప్ అవుతూ తన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ స్టోరీలో మనం మన ప్రొటాగనిస్ట్ జీరో నుంచి అల్టిమేట్ పవర్ఫుల్ వెపన్ గా ఎలా ఎవాల్వ్ అయ్యాడు అనేది చూపిస్తారు. ఆ లెవెలింగ్ అప్ అయ్యేది మాత్రం చాలా బాగుంటుంది. సోలో లెవెలింగ్ లో టాప్ టైర్ యానిమేషన్ అండ్ ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ యాక్షన్ యానిమేస్ అంటే ఇష్టపడే వాడికి సోలో లెవెలింగ్ అనేది ఒక మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. బ్లూ లాక్ ఒక ఇంటెన్స్ స్పోర్ట్స్ యానిమే. ఎస్పెషల్లీ ఫుట్బాల్ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ పిక్ అని చెప్పొచ్చు. ఈ యానిమేలో మన ప్రొటాగనిస్ట్ యోచి ఒక టాలెంటెడ్ బట్ సెల్ఫ్ డౌటింగ్ హై స్కూల్ ఫుట్బాల్ ప్లేయర్ అన్నమాట. అయితే ఒక నేషనల్ లెవెల్ సెలక్షన్ మ్యాచ్ లో తను సొంతగా పాపులర్ అవ్వాలని ఒక షాట్ ని తనకు తానుగా చేస్తాడు. దాంతో తను ఫెయిల్ అవుతాడు, టీం కూడా ఫెయిల్ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు తను బ్లూ లాక్ అనే వన్ ఆఫ్ ద కైండ్ ఫుట్బాల్ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అండ్ తన గ్రోత్ ఎలా ఉంది అనేదే ఈ యానిమే స్టోరీ లైన్. ఈ యానిమేలో కాంపిటీషన్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. ఎవ్రీ ప్లేయర్ సెల్ఫిష్ మైండ్ సెట్ డెవలప్ చేసుకుని ఆడతారు. టీం వర్క్ ఉంటుంది, కానీ ఇండివిజువల్ ఈగోయిజం అండ్ అంబిషన్ తో కూడా కలిసి ఉంటుంది. ఇసాగి గ్రాడ్యువల్ గా తన గేమ్ ని డెవలప్ చేసుకుని అన్ప్రిడిక్టబుల్ గా ఆపోనెంట్స్ ని ఎలా బీట్ చేస్తాడు అనేది మనం ఈ స్టోరీలో చూడొచ్చు. బ్లూ లాక్ ఒక హై స్టేక్స్ ఉన్న సర్వైవల్ స్పోర్ట్స్ డ్రామా. ఫుట్బాల్ ని కంప్లీట్ గా డిఫరెంట్ యాంగిల్ లో చూపించే యానిమే ఇది. మీకు గనక హైక్యూ లాంటి స్పోర్ట్స్ యానిమే ఇష్టం అయితే ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా చూడండి. నెంబర్ 3, ఎరేజ్డ్ ఒక గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ అన్నమాట. టైం ట్రావెల్ ఎలిమెంట్ తో ఎమోషనల్ డెప్త్ ని బ్లెండ్ చేస్తూ ఉంటుంది. యానిమేలో ఉండే ప్రొటాగనిస్ట్ ఒక స్ట్రగ్లింగ్ మ్యాంగా ఆర్టిస్ట్. తనకి ఒక యూనిక్ ఎబిలిటీ ఉంటుంది, అదే రివైవల్. ఈ పవర్ వల్ల చిన్న ఇన్సిడెంట్స్ జరిగాక తను కొన్ని సెకండ్స్ ఆర్ మినిట్స్ పాస్ట్ కి ట్రావెల్ అయ్యి ఇన్సిడెంట్స్ ని ప్రివెంట్ చేయగలడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రోజు తన చైల్డ్హుడ్ లోకి ట్రావెల్ అయిపోతాడు. అక్కడి నుంచి ఈ స్టోరీ ఎలా ముందుకు వెళ్ళింది అనేదే ఈ యానిమే మెయిన్ స్టోరీ లైన్. ఈ యానిమేలో సస్పెన్స్ గానీ, ఎమోషన్స్ గానీ, ఇంకా క్యారెక్టర్ రిలేషన్షిప్స్ గానీ చాలా డీప్ గా చూపిస్తారు. సటోరు స్లోగా తన కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ తన ఫ్రెండ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి
ట్రై చేస్తూ ఉంటాడు. కానీ కిడ్నాపర్ ఐడెంటిటీ ఏంటి, తన మిషన్ లో సక్సెస్ అవుతాడా లేదా, ఈ క్వశ్చన్స్ అన్ని ఆడియన్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఎరేజ్డ్ ఒక షార్ట్ బట్ పవర్ఫుల్ థ్రిల్లర్ యానిమే అని చెప్పొచ్చు. ఓన్లీ 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్న ఈ యానిమే ఎంగేజింగ్ స్టోరీతో చాలా బాగుంటుంది. మీకు గనక మిస్టరీ అండ్ టైం ట్రావెల్ ఎలిమెంట్స్ ఉండే యానిమే చూడడం ఇష్టమైతే దీన్ని ఖచ్చితంగా చూడండి. చైన్సా మ్యాన్ ఒక హై ఎనర్జీ, బ్రూటల్ ఇంకా అన్ప్రెడిక్టబుల్ యాక్షన్ యానిమే అని చెప్పొచ్చు. యానిమేలో మన ప్రొటాగనిస్ట్ డెంజీ ఒక నార్మల్ లైఫ్ కి చాలా దూరంగా ఉంటాడు. చిన్నప్పటి నుంచి తనతో పాటు పోచితా అనే ఒక చైన్సా డెవిల్ ఉంటుంది. అయితే ఒక రోజు జరిగిన ఒక పెద్ద బ్రూటల్ ఫైట్ లో డెంజీ ఒక హాఫ్ హ్యూమన్ హాఫ్ డెవిల్ హైబ్రిడ్ గా మారిపోతాడు. అక్కడ నుంచి వాళ్ళు డెవిల్స్ ని ఎలా ఎదుర్కొన్నారు అనేదే చైన్సా మ్యాన్ స్టోరీ లైన్. యానిమేలో ఇన్సేన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటుంది, ఇంకా చాలా అన్ప్రెడిక్టబుల్ గా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. యానిమేలో ఉండే మకీమా, ఆకి అండ్ పవర్ లాంటి క్యారెక్టర్స్ స్టోరీకి చాలా వెయిట్ యాడ్ చేస్తారు. డెంజీ తనకు ఉండే సింపుల్ డ్రీమ్స్ ఇంకా ఒక మంచి ఫుడ్, మంచి షెల్టర్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ తన చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం చాలా పెద్ద ఎయిమ్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ చైన్సా మ్యాన్ లో ఉండే డార్క్ హ్యూమర్ గానీ, రా యాక్షన్ గానీ చాలా బాగుంటాయి. బర్జర్క్ ఆర్ జుజుత్సు కైజన్ లాంటి డార్క్ యాక్షన్ యానిమేస్ ని నచ్చిన వాళ్ళకి ఈ యానిమే పక్కాగా కనెక్ట్ అవుతుంది. మాబ్ సైకో 100 ఒక యూనిక్ ఇంకా యాక్షన్ ప్యాక్డ్ యానిమే అన్నమాట. యానిమేలో మన ప్రొటాగనిస్ట్ కాగేయామా లేదా మాబ్ ఒక నార్మల్ హై స్కూల్ స్టూడెంట్. కానీ తనకి చాలా పవర్స్ ఉంటాయి. తనకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నా కూడా తను యూజ్ చేయడానికి ఇష్టపడ్డు. ఇన్స్టెడ్ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటూ ఉంటాడు. అయితే ఒక ఫేక్ సైకిక్ తో కలిసి మాబ్ అక్కడ ఉండే డీమన్స్ ని ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ ఫేక్ సైకిక్ కి మాబ్ ఒక అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే తన మెంటర్ గా కూడా అనుకుంటూ ఉంటాడు. ఈ యానిమేలో యాక్షన్ చాలా బాగుంటుంది, కామెడీ కూడా చాలా బాగుంటుంది, ఇంకా డీప్ ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. స్టోరీలో సెల్ఫ్ డిస్కవరీ గానీ, పర్సనల్ గ్రోత్ గానీ, ఇంకా ఫ్రెండ్షిప్ లాంటి థీమ్స్ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. మీకు గనక వన్ పంచ్ మ్యాన్, జుజుత్సు కైజన్ లాంటి పవర్ఫుల్ యట్ ఎమోషనల్ డెప్త్ ఉన్న ప్రొటాగనిస్ట్ స్టోరీస్ ఇష్టమైతే మాబ్ సైకో 100 ని కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకండి. సో ఇది ఇవాటి మన వీడియో. మీకు గనక మా లిస్ట్ నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవన్నా ఇంకా యానిమేస్ ఈ లిస్ట్ యాడ్ చేయాలి అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.